అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్ళల్లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అల్లు అయాన్ని ఎత్తుకొని వదలలేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆయనకు దిష్టి తీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడడం, దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్డేట్స్ కోసమే వేచి చూడడం వల్ల దిష్టి తగిలి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీశారు. అనంతరం ఆరతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిన బన్నీ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందరినీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేందర్ రావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి కూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాసరావు, వంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందరినీ దగ్గరుండి పలకరించిన బన్నీ వారితో చాలాసేపు ముచ్చటించారు. తన మేనత్త చిరంజీవి సత్యమణి సురేఖ ఉటావుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అన్న అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పారు సురేఖ. జైలు నుంచి బయటకు వచ్చాక ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా ఎలాంటి ఘటన జరగలేదని, ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా తనకు తెలియకుండా జరిగిందే అన్నారు. ఆ కుటుంబానికి సారీ చెప్పి అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. 12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం 6:39 బయటకు వచ్చారు. రాత్రి మంజిరా బరెక్ లో బ్లాక్ వన్ లో అల్లు అర్జున్ ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. బన్నీకి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ UT7697 నెంబర్ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో మంజిరా బ్యారెక్ లోని స్పెషల్ VIP సెల్ ఇచ్చారు. జైలు అధికారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు బన్నీ. తనను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. ఆర్డర్ కాపీ రాగానే వీడియోలు చేస్తామని చెప్పారు పోలీసులు. రాత్రి అల్లు అర్జున్ కి భోజనం అందించిన ముందు తినలేదు. ఆ తర్వాత పప్పు అన్నం కాస్త తీసుకున్నారు. పడుకునేందుకు రగ్గు దుప్పటి ఇచ్చిన ఆయన రాత్రి 2 గంటల వరకు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగి నేలపై రగ్గు వేసుకొని నిద్రపోయారు. ఉదయం 5:45కు నిద్ర లేపారు జైలు అధికారులు. ఆ తర్వాత విడుదల కార్యక్రమాలు పూర్తి చేశారు. 6:39 బయటకు వచ్చారు. మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చిన ఎస్కార్ట్ వాహనాలతో ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతాజ్ కార్యాలయానికి వెళ్లారు బన్నీ. 9 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి జైల్లో వెళ్లే వరకు తిరిగి ఉదయం జైలు దగ్గర నుంచి ఇంటికి వచ్చి అందరినీ పలకరించేంత వరకు తండ్రి అల్లు అర్జున్ బన్నీ వెన్నంటే ఉన్నారు. రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిన అరవింద్ ఎంతో టెన్షన్ తో కనిపించారు. ఉదయం విడుదల తర్వాత ఆయన ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తమ కుటుంబానికి వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్ళల్లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అల్లు అయాన్ని ఎత్తుకొని వదలలేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆయనకు దిష్టి తీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడడం, దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్డేట్స్ కోసమే వేచి చూడడం వల్ల దిష్టి తగిలి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీశారు. అనంతరం ఆరతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిన బన్నీ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందరినీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేందర్ రావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి కూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాసరావు, వంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందరినీ దగ్గరుండి పలకరించిన బన్నీ వారితో చాలాసేపు ముచ్చటించారు. తన మేనత్త చిరంజీవి సత్యమణి సురేఖ ఉటావుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అన్న అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పారు సురేఖ. జైలు నుంచి బయటకు వచ్చాక ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా ఎలాంటి ఘటన జరగలేదని, ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా తనకు తెలియకుండా జరిగిందే అన్నారు. ఆ కుటుంబానికి సారీ చెప్పి అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు.
12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం 6:39 బయటకు వచ్చారు. రాత్రి మంజిరా బరెక్ లో బ్లాక్ 1 లో అల్లు అర్జున్ ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. బన్నీకి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ UT7697 నెంబర్ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో మంజిరా బ్యారెక్ లోని స్పెషల్ VIP సెల్ ఇచ్చారు. జైలు అధికారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు బన్నీ. తనను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. ఆర్డర్ కాపీ రాగానే వీడియోలు చేస్తామని చెప్పారు పోలీసులు. రాత్రి అల్లు అర్జున్ కి భోజనం అందించిన ముందు తినలేదు. ఆ తర్వాత పప్పు అన్నం కాస్త తీసుకున్నారు. పడుకునేందుకు రగ్గు దుప్పటి ఇచ్చిన ఆయన రాత్రి 2 గంటల వరకు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగి నేలపై రగ్గు వేసుకొని నిద్రపోయారు. ఉదయం 5:45కు నిద్ర లేపారు జైలు అధికారులు. ఆ తర్వాత విడుదల కార్యక్రమాలు పూర్తి చేశారు. 6:39 బయటకు వచ్చారు. మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చిన ఎస్కార్ట్ వాహనాలతో ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతాజ్ కార్యాలయానికి వెళ్లారు బన్నీ. 9 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి జైల్లో వెళ్లే వరకు తిరిగి ఉదయం జైలు దగ్గర నుంచి ఇంటికి వచ్చి అందరినీ పలకరించేంత వరకు తండ్రి అల్లు అర్జున్ బన్నీ వెన్నంటే ఉన్నారు. రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిన అరవింద్ ఎంతో టెన్షన్ తో కనిపించారు. ఉదయం విడుదల తర్వాత ఆయన ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తమ కుటుంబానికి వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యారు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్ళల్లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అల్లు అయాన్ని ఎత్తుకొని వదలలేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆయనకు దిష్టి తీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడడం, దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్డేట్స్ కోసమే వేచి చూడడం వల్ల దిష్టి తగిలి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీశారు. అనంతరం ఆరతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిన బన్నీ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందరినీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వచ్చారు. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేందర్ రావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి కూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాసరావు, వంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందరినీ దగ్గరుండి పలకరించిన బన్నీ వారితో చాలాసేపు ముచ్చటించారు. తన మేనత్త చిరంజీవి సత్యమణి సురేఖ ఉటావుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతమయ్యారు. అన్న అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పారు సురేఖ. జైలు నుంచి బయటకు వచ్చాక ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా ఎలాంటి ఘటన జరగలేదని, ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా తనకు తెలియకుండా జరిగిందే అన్నారు. ఆ కుటుంబానికి సారీ చెప్పి అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. 12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం 6:39 బయటకు వచ్చారు. రాత్రి మంజిరా బరెక్ లో బ్లాక్ 1 లో అల్లు అర్జున్ ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. బన్నీకి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ UT7697 నెంబర్ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో మంజిరా బ్యారెక్ లోని స్పెషల్ VIP సెల్ ఇచ్చారు. జైలు అధికారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు బన్నీ. తనను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. ఆర్డర్ కాపీ రాగానే వీడియోలు చేస్తామని చెప్పారు పోలీసులు. రాత్రి అల్లు అర్జున్ కి భోజనం అందించిన ముందు తినలేదు. ఆ తర్వాత పప్పు అన్నం కాస్త తీసుకున్నారు. పడుకునేందుకు రగ్గు దుప్పటి ఇచ్చిన ఆయన రాత్రి 2 గంటల వరకు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగి నేలపై రగ్గు వేసుకొని నిద్రపోయారు. ఉదయం 5:45కు నిద్ర లేపారు జైలు అధికారులు. ఆ తర్వాత విడుదల కార్యక్రమాలు పూర్తి చేశారు. 6:39 బయటకు వచ్చారు. మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చిన ఎస్కార్ట్ వాహనాలతో ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతాజ్ కార్యాలయానికి వెళ్లారు బన్నీ. 9 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి జైల్లో వెళ్లే వరకు తిరిగి ఉదయం జైలు దగ్గర నుంచి ఇంటికి వచ్చి అందరినీ పలకరించేంత వరకు తండ్రి అల్లు అర్జున్ బన్నీ వెన్నంటే ఉన్నారు. రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిన అరవింద్ ఎంతో టెన్షన్ తో కనిపించారు. ఉదయం విడుదల తర్వాత ఆయన ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తమ కుటుంబానికి వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్.
అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్ళల్లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అల్లు అయాన్ని ఎత్తుకొని వదలలేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆయనకు దిష్టి తీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడడం, దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్డేట్స్ కోసమే వేచి చూడడం వల్ల దిష్టి తగిలి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీశారు. అనంతరం ఆరతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిన బన్నీ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందరినీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వచ్చాడు. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేందర్ రావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి కూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాసరావు, వంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందరినీ దగ్గరుండి పలకరించిన బన్నీ వారితో చాలాసేపు ముచ్చటించారు. తన మేనత్త చిరంజీవి సత్యమణి సురేఖ ఉటావుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. అన్న అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పారు సురేఖ. జైలు నుంచి బయటకు వచ్చాక ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా ఎలాంటి ఘటన జరగలేదని, ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా తనకు తెలియకుండా జరిగిందే అన్నారు. ఆ కుటుంబానికి సారీ చెప్పి అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. 12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం 6:39 బయటకు వచ్చారు. రాత్రి మంజిరా బరెక్ లో బ్లాక్ వన్ లో అల్లు అర్జున్ ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. బన్నీకి జైల్లో 100 ట్రయల్ ఖైదీ నెంబర్ UT7697 నెంబర్ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో మంజిరా బ్యారెక్ లోని స్పెషల్ VIP సెల్ ఇచ్చారు. జైలు అధికారులతో తప్ప ఇంకెవరితో మాట్లాడలేదు బన్నీ. తనను ఎప్పుడు రిలీజ్ చేస్తారని అడిగారు. ఆర్డర్ కాపీ రాగానే వీడియోలు చేస్తామని చెప్పారు పోలీసులు. రాత్రి అల్లు అర్జున్ కి భోజనం అందించిన ముందు తినలేదు. ఆ తర్వాత పప్పు అన్నం కాస్త తీసుకున్నారు. పడుకునేందుకు రగ్గు దుప్పటి ఇచ్చిన ఆయన రాత్రి 2 గంటల వరకు మెలకువతోనే ఉన్నారు. ఆ తర్వాత మంచినీళ్లు తాగి నేలపై రగ్గు వేసుకొని నిద్రపోయారు. ఉదయం 5:45కు నిద్ర లేపారు జైలు అధికారులు. ఆ తర్వాత విడుదల కార్యక్రమాలు పూర్తి చేశారు. 6:39 బయటకు వచ్చారు. మెయిన్ గేట్ నుంచి బయటకు వచ్చిన ఎస్కార్ట్ వాహనాలతో ప్రిజన్ అకాడమీ గేట్ నుంచి బయటకు తీసుకెళ్లారు అధికారులు. అక్కడి నుంచి ఉదయం 7 గంటలకు బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 45లోని గీతార్ట్స్ కార్యాలయానికి వెళ్లారు బన్నీ. 9 గంటల ప్రాంతంలో తన ఇంటికి చేరుకున్నారు. శుక్రవారం నుంచి జైల్లో వెళ్లే వరకు తిరిగి ఉదయం జైలు దగ్గర నుంచి ఇంటికి వచ్చి అందరినీ పలకరించేంత వరకు తండ్రి అల్లు అర్జున్ బన్నీ వెన్నంటే ఉన్నారు. రాత్రి క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్లిన అరవింద్ ఎంతో టెన్షన్ తో కనిపించారు. ఉదయం విడుదల తర్వాత ఆయన ముఖంలో కాస్త చిరునవ్వు కనిపించింది. తమ కుటుంబానికి వెన్నంటి నిలిచిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు అల్లు అరవింద్. అల్లు అర్జున్ ఇంటికి చేరాడు. కుటుంబంతో ఉన్నాడు. నిన్నటి నుంచి ఏం జరిగిందో ప్రజలందరికీ తెలుసు. రాత్రంతా ఎలా గడిపాడో మాత్రం బన్నీకి మాత్రమే తెలుసు. అయితే రాత్రి చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం విడుదలయ్యాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన బన్నీ కళ్ళల్లో ఎన్నో ఎమోషన్స్ కనిపించాయి. ఇంట్లోకి వస్తూనే భావోద్వేగానికి గురయ్యారు. తన కొడుకు అల్లు అయాన్ని ఎత్తుకొని వదలలేదు. ఆ తర్వాత భార్య స్నేహారెడ్డిని చూసి ఎమోషనల్ అయ్యారు. కుటుంబ సభ్యులు అందరినీ కలిశారు. ఇంట్లోకి ప్రవేశించక ముందే ఆయనకు దిష్టి తీశారు. అరెస్టు నుంచి తిరిగి ఇంటికి వచ్చే వరకు అంతా ఎంతో ఆతృతగా ఎదురు చూడడం, దేశవ్యాప్తంగా అంతా బన్నీ అప్డేట్స్ కోసమే వేచి చూడడం వల్ల దిష్టి తగిలి ఉండొచ్చని ఆయన కుటుంబ సభ్యులు దిష్టి తీశారు. అనంతరం ఆరతితో ఇంట్లోకి స్వాగతం పలికారు. ఇక ఇంట్లోకి వెళ్లి ఫ్రెష్ అప్ అయిన బన్నీ ఆ తర్వాత బయటకు వచ్చి మీడియాను ఇంట్లోకి ఆహ్వానించారు. వెంటనే పరామర్శకు వచ్చిన వారందరినీ కలిశారు. పుష్ప డైరెక్టర్ సుకుమార్ ని గట్టిగా ఆలింగనం చేసుకున్నారు. నిర్మాతలు మైత్రి మూవీస్ మేకర్స్ కూడా వచ్చాడు. ఆ తర్వాత వరుసగా విజయ్ దేవరకొండ, రానా, శ్రీకాంత్, డైరెక్టర్ రాఘవేందర్ రావు, హరీష్ శంకర్, కొరటాల శివ, వంశీ పైడిపల్లి కూడా వచ్చి పలకరించారు. రాజకీయ నేతలు గంటా శ్రీనివాసరావు, వంతి శ్రీనివాస్ పరామర్శించారు. అందరినీ దగ్గరుండి పలకరించిన బన్నీ వారితో చాలాసేపు ముచ్చటించారు. తన మేనత్త చిరంజీవి సత్యమణి సురేఖ ఉటావుటిన అల్లు అర్జున్ నివాసానికి వచ్చారు. బన్నీని దగ్గరకు తీసుకొని కన్నీటి పర్యంతమయ్యాడు. అన్న అల్లు అరవింద్ తో పాటు అల్లు అర్జున్ కి ధైర్యం చెప్పారు సురేఖ. జైలు నుంచి బయటకు వచ్చాక ఉదయం 9 గంటలకు ఇంటికి చేరుకున్న బన్నీ 2 సార్లు మీడియాతో మాట్లాడారు. 2 సార్లు కూడా ఒకే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. 20 ఏళ్లుగా వెళ్తున్నా ఎలాంటి ఘటన జరగలేదని, ఈసారి జరిగిన ఘటన అనుకోకుండా తనకు తెలియకుండా జరిగిందే అన్నారు.
ఆ కుటుంబానికి సారీ చెప్పి అండగా నిలుస్తామని మరోసారి హామీ ఇచ్చారు. 12 గంటల పాటు చెంచల్గూడ జైల్లో ఉన్న అల్లు అర్జున్ ఉదయం 6:39 బయటకు వచ్చారు. రాత్రి మంజిరా బెరక్ లో బ్లాక్ వన్ లో అల్లు అర్జున్ ని ఉంచారు. బెయిల్ వస్తుందని, విడుదల ఉంటుందని భావించారు. కానీ అలా జరగలేదు. బన్నీకి జైల్లో అండర్ ట్రయల్ ఖైదీ నెంబర్ UT 7697 నెంబర్ను కేటాయించారు. సెలబ్రిటీ కావడంతో